తెలుగు మిర్రర్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకవానిపేటలో ఒక వింత ప్రాబ్లం ప్రజల్ని పట్టి పీడిస్తుంది. యాక్చువల్లీ వన్యప్రాణులు, అదేవిధంగా అడవి మృగాలు పంట పొలాల్ని నాశనం చేస్తుంటాయని వార్తలు చూసాం. అదేవిధంగా రైతులు చాలా సార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏనుగులొచ్చినా, లేదంటే ఒక పులి సంచరించినా, ఏదైనా సరే బాబోయ్! ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం. దేవుడా మాకు దిక్కెవరు? అటవీ శాఖ అధికారులు పట్టించుకోండి, అధికారులు పట్టించుకోండి అంటున్నారు. కానీ ఇంకో దగ్గర పార్వతీపురం మన్యం జిల్లాలో నత్తల బెడద కారణంగా రైతులు చాలా పంట నష్టం పోయారు. సో, ఆ వార్తను కూడా చూసాం. ఇవన్నీ మీరు అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఉంటే, నేను అంతకు మించి ఉన్నానంటూ ఒక ఈగల దండు లక్షల్లో వచ్చి, ఆ బాలకవానిపేటలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకి గురిచేస్తుంది. మనం ఒక సామెత విన్నాం కదా! ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీ మూత. పల్లకీ లేదు, ఏమీ లేదు. ఇంట, బయట ఎక్కడున్నా సరే ఈగలు తప్పితే మరో మాట లేదు. కూర్చొనివ్వట్లేదు, నించొనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు, నీరు త్రాగనివ్వట్లేదు, అన్నం తిననివ్వటం లేదు. ఇలా గాని మనుషులం వచ్చామంటే ఒక వందల కొద్దీ, వేల కొద్దీ ఈగలు మా మొహాల్ని చుట్టేస్తూ వామ్మోయ్! ఒళ్ళంతా కంపరం చేసి చుట్టూరే తిరుగుతున్నాయి. సో, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎంత పరిశుభ్రత పాటించినప్పటికీ, మాయదారి ఈగలు ఎలా వచ్చాయో తెలీదు. ఒక 2 చినుకులు పడ్డాయి కొన్ని రోజుల కిందట. ఆ వర్షానికి ఈగలు ఒక దండులా వచ్చేసి తండోపతండాలుగా ఊరంతా కూడా విస్తరించేసి కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నాయి. ఈ ఈగలకు భయపడి ఊరు విడిచి చుట్టాలింటికెళ్ళి అక్కడ పడుకొని అక్కడ తిని వస్తున్నాం. మా పరిస్థితి ఇలా ఉంది. దొంగలకి భయపడో, లేదంటే ఇంకా మృగాలకి భయపడో, ఇంకా వేరే వేరే మృగాలకు భయపడి దాక్కునేవారుంటారు. కానీ ఈగలకు భయపడి మేము దాక్కోవాల్సొస్తుంది. దేవుడా! మాకేంటి కర్మ అంటూ అక్కడ స్థానికులందరూ కూడా వాపోతున్న పరిస్థితి. రాజమౌళి గారు 'ఈగ' మూవీలో అంటే ఈగని ఎంత హైలైట్ చేశారో తెలీదు గానీ, ఇక్కడ మాత్రం ఈగల కోసం మొక్కులు కూడా చెల్లిస్తున్నారు. ఈ ఈగల దండంతా కూడా పోతే, దేవుడా నీ దగ్గరకొచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటాం, దేవుడా నీ దర్శనం చేసుకుంటాం అంటూ వారికి తోచినటువంటి దేవుళ్ళందరినీ కూడా మొక్కుకొని వారి యొక్క బాధని వెల్లబుచ్చుకుంటున్నారు. అయితే అక్కడ పరిస్థితులంతా కూడా గమనించినటువంటి అధికారులంతా కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదే విధంగా ఎప్పటికప్పుడు స్ప్రేస్‌ని జల్లాలి అనేక సూచనలు, సలహాలు చేశారు. పసుపు నీళ్లు జల్లుతున్నాం. ఇంట్లో స్ప్రే చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాం. అయినా ఎక్కడ ఈగలనేవి పగలు, రాత్రి మొత్తం 24 అవర్స్ మా చుట్టూనే తిరుగుతున్నాయి. నిజంగా రాజమౌళి గారి సినిమాలో చూసాము. అక్కడ ఈగ టార్చర్. ఇప్పుడు లైవ్‌లో మేము భరిస్తున్నాం. ఇక్కడ ఈగల టార్చర్. మహాప్రభో మా బాధ పట్టించుకోండి అంటూ కూడా లబోదిబోమంటున్నారు. ఈ ఈగలకు భయపడి ఇంట్లో వంట వార్పు మానేసి తోటల్లోకెళ్ళిపోయి, చాలా దూరం వెళ్ళిపోయి, అక్కడ వండుకొని, అక్కడే కలిగిన కాడికి తినేసి, సామాన్లు కూడా అక్కడే వదిలేసి రావాల్సిన పరిస్థితి. సో, దేవుడా ఆషాఢ మాసం వచ్చిందంటే ఈగల మోత తప్పదు అంటారు. కానీ మరీ ఇంత దారుణమైన ఈగల మోత, కొన్ని లక్షల్లో ఈగలు వచ్చి ఇబ్బంది పెట్టడం మా లైఫ్‌లో ఎప్పుడూ చూడలేదంటూ పాత తరం వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. సో, ఏదైతేనే ఇప్పుడు టెక్కలి మండలంలో ప్రజలందరికీ కూడా ఈగల భయం పట్టుకుంది. ఎందుకంటే లక్షలాదిగా, వేలాదిగా కొన్ని కోట్ల ఈగలన్నీ కూడా వచ్చి దాడి చేస్తున్నాయి. అవి ఏమీ అనకపోయినా ప్రాణానికి హాని కలిగించవు అనుకున్నా అవి తెప్పించే ఇరిటేషన్ ఉన్నాయి చూడండి. ఒక మాట కూడా మాట్లాడనివ్వట్లేదంట. కనీసం ఇలా పడుకుంటే చాలు జుమ్మని పుట్టలా ఈగలొచ్చి మొహం మీద పడిపోతున్నాయట. సో, వారి పరిస్థితి ఎలా ఉందో వారి మాటల్లోనే విందాం.